గోల్డ్ గ్రామ్కి 12,000 రూపీస్ అవుతుందా? 12,000 కన్నా అబోవ్కి వెళ్తుంది అంటున్న జేపీ మార్గన్. అది 2026 సెకండ్ క్వార్టర్ కల్లా రీచ్ అవుద్ది అంటున్నారు. ఇది థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ వాళ్ళు గోల్డ్ని టాప్ బుల్లిష్ కమోడిటీగా పిక్ చేసుకోవడం. అసలు డిమాండ్ రావడానికి రీజన్స్ ఏంటి? యావరేజ్గా 2025లో క్వార్టర్కి వచ్చి 710 టన్స్ గోల్డ్ని సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ పర్చేస్ చేశారు. ప్రతి 100 టన్స్ ఎక్స్ట్రా పర్చేస్కి క్వార్టర్కి వచ్చి గోల్డ్ 2% ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా గోల్డ్ని 2024లో 20 టన్స్ కన్నా ఎక్కువ పర్చేస్ చేసిన కంట్రీస్ పోలాండ్, టర్కీ, ఇండియా, చైనా అండ్ ఇరాక్. గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళ రిజర్వ్స్లో గోల్డ్ అలొకేషన్ 10% కంటే తక్కువ ఉంది. సో వాళ్ళు అలొకేషన్ పెంచే అవకాశం ఉంది. యుఎస్ పాలసీస్ అన్సర్టనీ వల్ల కూడా ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళ రిజర్వ్స్ యూఎస్డి నుంచి గోల్డ్కి షిఫ్ట్ అయ్యాయి. ప్రస్తుతం 20% గ్లోబల్ రిజర్వ్స్ గోల్డే. యూఎస్డి రిజర్వ్స్ ఫోర్త్ క్వార్టర్ 2024ని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 0.62% తగ్గి 57.8%కి వచ్చింది. చైనా నుంచి ఇంకా బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పైలట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. అందులో 10 ఇన్సూరెన్స్ కంపెనీస్ని 1% ఆఫ్ దర్ అసెట్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి అలౌ చేశారు. ప్లస్ సప్లై ప్రాబ్లమ్స్ లైక్ గోల్డ్ మైనింగ్ లాస్ట్ 20 ఇయర్స్కి యావరేజ్గా చూస్తే ఇయర్కి 1.7% గ్రో అయింది. అండ్ ఒకవేళ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా బై చేస్తే సప్లై మీద ఇంకా స్ట్రెస్ పడి ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇంకెన్ని పాజిటివ్స్ ఇంకా రిస్క్స్ గురించి చూస్తే మెయిన్గా రష్యన్ ప్రాబ్లం డిక్రీజ్ అయ్యే అవకాశాలు, లైక్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా బైలాటరల్ ట్రేడ్ డీల్ సక్సెస్ అవ్వడం, ఫెడ్ కానీ యూఎస్లో ఇన్ఫ్లేషన్కి చెక్ పెట్టి అండ్ యూఎస్ ఎకనామిక్ గ్రో చేయడం. అండ్ ఇంకో రీజన్ సెంట్రల్ బ్యాంక్ బై చేయడం ఆపి సెల్ చేయడం కానీ చేస్తే గోల్డ్ ప్రైస్ మీద ప్రెషర్ పడి సప్లై పెరిగి గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సిల్వర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం.